नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद जिले के जैनत मंडल के कई गांवों में बीजेपी नेता और कार्यकर्ता व्यापक प्रचार अभियान चला रहे हैं। विधायक पायल शंकर चुनाव जीतने का लक्ष्य लेकर आगे बढ़ रहे हैं। उन्होंने गुड़ा गांव में घर घर जाकर भाजपा कार्यक्रम का आयोजन किया। उन्होंने गांव के हर घर में जाकर नरेंद्र मोदी के शासन की सफलता और लोगों के लिए किए गए अच्छे कामों के बारे में बताया। इस तरह नरेंद्र मोदी ने फैसले लिए हैं और लाए हैं, देश के एक बड़ी आपदा से बाहर है। उन्होंने याद दिलाया कि इस अवसर पर 20 करोड़ रुपए के विकास कार्यों का शिलान्यास किया गया था। चुनाव के बाद काम शुरू हो जाएगा और केंद्र के तरनम ब्रिज के लिए भी धनराशि मंजूर कर दी है। गुड़ा गांव के युवा बड़े पैमाने पर भाजपा में शामिल हुए। ఎన్నిక ఉన్నది, లోక్సభ ఎన్నిక. దేశ ప్రధానమంత్రిగా మూడవసారి మోడీ గారు అయితే ఏం అనుమానం లేదు. ఆదిలాబాద్ పార్లమెంట్ కూడా గొప్ప మెజారిటీ రాష్ట్రం. పొద్దున లేచారంటే ఎన్నో ఎన్నికలు ఇప్పటిదాకా చూసినాం, ఎన్నోసార్లు ఓట్లు వేసినాం, ఎన్నో రాజకీయ పార్టీలను గెలిపించినాం. కానీ ఈసారి అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తున్న తర్వాత మొదటి ఎన్నిక ఇది. పొద్దున లేచారంటే మన ఇంట్లో దేవుని కాళ్ళ పూజ చేసి అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలు మనం తీసుకొని కుటుంబ సభ్యులంతా కూడా తల్లుకొని పోలింగ్ మూసుకొని ఓటేసి వచ్చిన తర్వాతనే వేరే పరిమళలు పెట్టుకోవాలా. నరేంద్ర మోడీ గారికి మనం మాటిస్తున్నాం, మూడవసారి ప్రధానమంత్రి కావడానికి ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిచి బహుమతిగా ఇస్తామని చెప్తున్నాం. కాబట్టి 3వ నంబర్ మీద మనకు వస్తున్నది కమలా పువ్వు. గోరం నగేష్ గారు మన అభ్యర్థి, అందరికీ సుపరిచితులే. గొప్ప వివరణతో కూడిన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి. 30 సంవత్సరాలుగా ఎక్కడ కూడా రాజకీయంగా మచ్చ లేకుండా రాజకీయం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి మనం మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వాలి. నాతో అనేక సందర్భాల్లో దేవన్న శ్రీకాంత్ అప్పుడప్పుడు విధాలుగా మాట్లాడుతుంది. 50 రావాలని చెప్పి గూడకెళ్లి 100 మంది రావాలని అంటే ఇద్దరు కూడా పక్కకు పాపం శ్రీకాంత్ దేవన్న మూలకు పోయి ఎక్కడన్నా మొత్తం లేదు. కానీ మా ఊళ్ళకి వెళ్ళి రావాలి కదంటే నేను వాళ్ళిద్దరిని దగ్గరికి వెళ్ళి చెప్పిన, మీరు చెప్పిన మీ ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుడినది నరేంద్ర మోడీ గారు కావాలని మనమంతా కూడా నిండు మనస్తో ఆ యొక్క స్వామిని దర్శించుకొని పార్టీలో చేరికల సందర్భంగా మాజీ సర్పంచ్ రమేష్ గారికి, మాజీ సింగిల్ విండో చైర్మన్ వరుణ్ రావణ గారికి, ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి